సార్, తనుజ అనే అమ్మాయికి నీట్ రాయడానికి హాల్ టికెట్ దొరకలేదంట సార్. సార్, విశ్వేశ్వర సారు హెల్ప్ చేయమని ట్వీట్ చేసి సీఎంని కూడా ట్యాగ్ చేశారంట సార్. ఎవరికి చెప్పాలి సార్? నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. ఢిల్లీ ఎన్డీఏ డైరెక్టర్తో మాట్లాడాలి సార్. ఫోన్ చేయి, మాట్లాడతాను. షూర్ సార్. హలో, నమస్కారం సార్. చెప్పండి కార్తీక్. సార్, ఒక స్టూడెంట్ తనుజ అని నీట్ ఎగ్జామ్ ఇష్యూ గురించి మాట్లాడదామని చేశాను సార్. నేను కూడా ఇప్పుడు దాని గురించే ఢిల్లీ అధికారులతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే సార్. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను సీఎం గారితో మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫోన్ రింగ్ అవుతుంది, చూడవే. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? హలో. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. తనుజ వాళ్ళ అమ్మగారేనా? అవును సార్. అందరూ బాగున్నారా తల్లి? సార్, మీరెవరో తెలియటం లేదు సార్. నేను డాక్టర్ సుధాకర్ అమ్మ, మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని మాట్లాడుతున్నాను. మీరేం దిగులు పడద్దమ్మా, తనుజ ఈసారి నీట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాస్తుంది. మీరేం కంగారు పడకండమ్మా. వ్యవస్థల్ని ఎలాగోలా మేనేజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం నేను ఏర్పాటు చేస్తాను. మీరు త్వరలోనే మంచి వార్త వింటారు. చూడమ్మా, తనని ధైర్యంగా తన డ్రీమ్స్ని రియలైజ్ చేసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయనివ్వండి. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఉందా అమ్మా తనుజ అక్కడుందా? ఇదిగో సార్, పక్కనే ఉంది, ఇస్తాను. ఏ సుధాకర్ సార్, మాట్లాడు. హలో సార్. అమ్మా తనుజ, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. అమ్మా ఇలా చూడు, నువ్వేమీ దిగులు పడకు. నువ్వేమీ దిగులు పడద్దమ్మా, ధైర్యంగా రిలాక్స్ గా ఉండు. మొత్తం నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండు. ఎస్ సార్. నువ్వు ప్రశాంతంగా రా. నీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులని కూడా ఇక్కడ మా వాళ్ళే చూసుకుంటారు. నువ్వు వచ్చి ఎగ్జామ్ బాగా రాయి. టాపర్ అవ్వాలమ్మా. ఏంటి, అవుతావు కదా? ఎస్ సార్. నువ్వు ఖచ్చితంగా అవ్వాలమ్మా. డాక్టర్ అవ్వాలి అనుకున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవుతావు. ఎస్ సార్. గుడ్. మెడికల్ సీట్ని నువ్వు సంపాదించాల్సిందే. థ్యాంక్ యూ. ప్రకాష్, ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ ఇంకా మిగతా విషయాలన్నింటినీ త్వరగా సిద్ధం చేసుకోండి. సరే సార్. అలాగే మన భట్రుకు కూడా ఒక మాట చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. త్వరగా వెళ్ళు, రెడీ అవ్వు. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నావు? కారు వచ్చేస్తుంది, రెడీ అవ్వు. ఏమైంది? తను వంటలో బాలేదా ఏంటి? టెన్షన్గా ఉందా తను? ఏమైనా మాట్లాడుతాను. ఎక్కడికి రానమ్మా. తమాషాలు చేయకు, వెళ్ళి రెడీ అవ్వు. నేను రానమ్మా. ఏం మాట్లాడుతున్నావు తను? నువ్వు ఎగ్జామ్ రాయడానికి నీకు ఇంకో ఛాన్స్ దొరికిందే. పెద్దవాళ్ళందరూ మన కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుందగా నీకు? ఈ టైంలో నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? పిచ్చెక్కింది నాకు కాదమ్మా, నీకే. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 8 o'clock. ఇక్కడున్న చుట్టుపక్కల ఊరికి నేను వెళ్ళడం లేదమ్మా. బెంగళూరుకి వెళ్తున్నా. మనం ఇప్పుడు బయలుదేరితే నేను వెళ్లే లోపల ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం లేట్ అయినా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇవ్వరమ్మా. అర్థమైందా? కుదరదు కదా, అందుకే నేను రానని చెప్పాను. కుదరదు అంటూ ఇక్కడే కూర్చుంటే ఏమీ కుదరదే. ప్రయత్నం చేస్తేనే కదా అవుతుందా లేదని తెలిసేది. నిన్న కూడా ప్రయత్నం చేసి అలసిపోయానమ్మా. ఎగ్జామ్ రాస్తానో లేదో అని నాకు తలనొప్పిగా ఉందమ్మా. ఇంకా నాకు హాల్ టికెట్ కూడా దొరకలేదు. ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదంటే నాకు పిచ్చెక్కేలా ఉందమ్మా. దానికి నేను ఇక్కడే ఉండిపోతాను. అలా చెప్పకుతాను. ప్రదీప్ సార్ మన కోసం రాత్రంతా ఎంత కష్టపడ్డారో చూసావుగా. వాళ్ళ మాటకి ఒక్కసారి మర్యాద ఇచ్చి మనం వెళ్ళి కలిసి వద్దాంరా. నేను రానమ్మా. ఏమండి, మీరైనా చెప్పండి. ఏమైందమ్మా? నువ్వు ఇలా పట్టుపట్టావంటే మనం ఏం చేయగలం చెప్పమ్మా. ఇలా చూడు, నీ లైఫ్ని నువ్వే చూసుకోవాలి కదమ్మా. మనలాగే పాత టోపీ వేసుకుని పనిచేస్తావా చెప్పు. అందుకే చెప్పేది, బాగా చదివి మంచి పనికి వెళ్తే నీకే మంచిది కదమ్మా. అవును తను. నువ్వు చదవటానికి ఏం కావాలి చెప్పు, ప్రతిదీ నేను చూసుకుంటాను. కూలియో గీలియో ఏదో ఒకటి చేసి నేను రెడీ చేస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. నీ భవిష్యత్తుని నువ్వే చూసుకోవాలి కదమ్మా. ఇలా చూడుతాను, నాన్న చెప్పిన మాట వినుతాను. నేను రానమ్మా. అయ్యో, కారు వచ్చేసింది. రా, త్వరగా రెడీ అవ్వు. నువ్వు బలవంతం పెడుతున్నావని నేను ఎగ్జామ్ రాయలేను, అర్థం చేసుకో. ఈ మాట వినడానికే మనం ఇంతగా కష్టపడ్డావా? ఒక్కసారి గుర్తు చేసుకో, ఈ ఎగ్జామ్ కోసం నువ్వు ఎంతగా కష్టపడ్డావని. సరే,
నువ్వు ఎగ్జామ్ రాయకు, నువ్వు టెన్షన్ అవ్వకు. ఈ ఎగ్జామ్కి నీకు సంబంధం లేదు. కానీ ఒక్కసారి బెంగళూరు వెళ్దాం. ఒకే ఒక్కసారి వెళ్దామా? ప్రతిసారి కాల్ చేస్తున్నారు. ఒకే ఒకసారి నువ్వే మాట్లాడుకో. తను ఫోన్ తీసుకొని మాట్లాడు. నువ్వే మాట్లాడుకో, తను నేను మాట్లాడు రానమ్మా. ప్లీజ్. తను వాళ్ళు ఏమన్నా అనుకుంటారే. నువ్వే మాట్లాడమ్మా. తను మాట్లాడవే. తను నేను రాను సార్ ఫోన్ చెప్తున్నానా? చేస్తున్నారే. వెళ్దాం రావే. నేను రానమ్మా. ఆలోచించి మాట్లాడవే. తను సార్ మళ్ళీ కాల్ చేశారు. మాట్లాడవే. నేను నేను అటెండ్ చేశాను. రానని మాట్లాడు. చెప్పాను కదా. తనుజ, ఏయ్ తనుజ, అయితే నువ్వు రావా? సరే అయితే మీ సార్తో ఏం మాట్లాడతావు నువ్వే మాట్లాడుకో. అమ్మా. మాట్లాడు. నేను రానని నువ్వే చెప్పేసాయి. తనుజ, ఏయ్ తనుజ, తనుజ, ఏయ్ తనుజ, చెప్పేది విను. తనుజ, తనుజ, నేను చెప్పిన మాట వినమ్మా. నువ్వు ఏ కారణం వల్ల రావట్లేదో నాకు తెలియదు. ఈ క్షణంలో నీ కళని నువ్వు వద్దని కూడా చెప్పుండొచ్చు. నీ గోల్ని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. మీ అమ్మ నాన్న పడే బాధ అవన్నీ పక్కన పెట్టు. ఇలా చూడు తనుజ, ఈ రోజు మీ అమ్మ మాటని చవదాటుండొచ్చు. నా వల్ల ఏది కుదరదని అనుకోవచ్చు. నీకు మంచి చేసే వాళ్ళ గురించి బాధపడకుండా పోవచ్చు. రేపు ఈ విషయాన్ని అందరూ మర్చిపోతారు. అయినా ఈ రోజు జరిగిన సంఘటనని ఎవరూ మర్చిపోరు. ఈ రోజు ఒకే ఒక అడుగు ధైర్యంగా ముందుకేసుంటే, పూర్తి మనసుతో నువ్వు ఒక్కసారి ప్రయత్నించుంటే నేను కూడా డాక్టర్ అయ్యేదాన్నని నీ మనసు నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. గుర్తుపెట్టుకో. ఇంకొక రోజు కష్టపడి చదివితే గురిని రీచ్ అయ్యేదాకా వెనక్కి తిరిగి చూడనన్నావు కదా, ఎక్కడికి వెళ్ళిందా తనుజ? నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతానని చెప్పావు కదా, ఎక్కడికి వెళ్ళిందా తనుజ? శివమొగ్గలో ఉన్న మూల గ్రామంలో దూరంగా వెళ్లి పూనాలో ఉన్న కోర్స్ ఫినిష్ చేసిన ఆ తనుజ ఏది? మన జీవితంలో వేసే ప్రతి అడుగు, మనం తీసుకునే ఒకే ఒక నిర్ణయం మన జీవితం మీద పరిణామం చూపిస్తుంది. అది మన జీవితాన్నే మార్చేస్తుంది. చూడు, తనుజ గురించి నాకు బాగా తెలుసు. కానీ అది మొత్తం ప్రపంచానికి తెలియాలి, అంతే. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో డిసైడ్ చేయి. పదమ్మా వెళ్దాం. తను పద, నువ్వేమి టెన్షన్ కాకు. మనం బయలుదేరా. వెళ్ళండి, వెళ్ళండి. పద. మేడం, కర్ణాటక ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఫోన్ చేశారు మేడం. హలో 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 సార్, గుడ్ మార్నింగ్. హలో మేడం, నేను డాక్టర్ సుధాకర్, మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫ్రమ్ కర్ణాటక. ఐఎమ్ స్పీకింగ్ టు జాయింట్ సెక్రటరీ. ఎస్ సార్. I see. I have a case here. One Tanuja, Karegowda from Shikaripura, Shivamogga district. She was affected by COVID issue. So because of that, she could not, attend the NEET. So she could not complete the process. So she should not be denied her examination. So I request you to consider her the application and allow to write the examination. Sir, as you know, the rules and regulations of National Testing Agency is very strict. If you are allowed to write an exam at this point, at this